రీసెంట్గా నార్త్ ఈస్టర్న్ రీజియన్ డిస్ట్రిక్ట్స్ యొక్క ఎస్డిజి ఇండెక్స్ రిలీజ్ అయింది. ఇది సెకండ్ ఎడిషన్. ఫస్ట్ ఎడిషన్ని 2021లో రిలీజ్ చేశారు. ఈ సెకండ్ ఎడిషన్ని 2023-24 ఇయర్కి గాను రిలీజ్ చేశారు. దీన్ని ఎవరిస్తారు? నీతి ఆయోగ్ ఇన్ కొలాబరేషన్ విత్ మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్స్ వీళ్ళు UNDP యొక్క టెక్నికల్ అసిస్టెంట్స్తో ఈ ఇండెక్స్ని రిలీజ్ చేశారు. ఇది ఓవరాల్గా నార్త్ ఈస్టర్న్ రీజియన్లోని 8 స్టేట్స్ యొక్క 121 డిస్ట్రిక్ట్స్కి గాను ఈ ఇండెక్స్ని రిలీజ్ చేసింది. సో ఈ ఎస్డిజి ఇండెక్స్ అనేది 4 కేటగిరీస్లో ఇస్తుందన్నమాట. సో ఆ 4 కేటగిరీస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ అచీవర్స్ కేటగిరీ, సెకండ్ ఫ్రంట్ రన్నర్స్, థర్డ్ పర్ఫార్మర్, ఫోర్త్ ఆస్పిరెంట్. ఫస్ట్ వన్ అచీవర్స్ కేటగిరీలో ఎవరైతే 100ని స్కోర్ చేశాయో అలాంటి స్టేట్స్ని ప్లేస్ చేస్తారు. ఫ్రంట్ రన్నర్స్లో బిట్వీన్ 65 to 99 ఉన్న వాళ్ళని ప్లేస్ చేస్తారు. పర్ఫార్మర్స్ కేటగిరీలో ఎవరైతే 50 నుంచి 65 మధ్యలో స్కోర్ చేశారో అలాంటి స్టేట్స్ని పర్ఫార్మర్స్ కేటగిరీలో ప్లేస్ చేస్తారు. ఆస్పిరెంట్ కేటగిరీ ఇది బిలో 50 స్కోర్ చేసిన వాళ్ళని ప్లేస్ చేస్తారనమాట. మిజోరాం, సిక్కిం అండ్ త్రిపురలోని అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా ఫ్రంట్ రన్నర్స్ కేటగిరీలోనే ఉన్నాయి. హైయెస్ట్ స్కోర్ చేసిన డిస్ట్రిక్ట్ ఏంటి అంటే నతియాల్ డిస్ట్రిక్ట్. మిజోరంలోని నతియాల్ డిస్ట్రిక్ట్ అనేది హైయెస్ట్ స్కోర్ చేసింది. ఎంత అంటే 81.4 స్కోర్తో ఇది ఫ్రంట్ రన్నర్స్ కేటగిరీలో ఉంది. లీస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లోని అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా యావరేజ్గా 51 స్కోర్ చేశాయి. సో ఇవి పర్ఫార్మర్స్ కేటగిరీలో ఉన్నాయన్నమాట. ఓవరాల్గా నార్త్ ఈస్టర్న్ రీజియన్లో 85% ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా ఫ్రంట్ రన్నర్స్ కేటగిరీలోనే ఉన్నాయి. సో ఇండియా ఎస్డిజి ఇండెక్స్, నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన ఇండియా ఎస్డిజి ఇండెక్స్లో చూసుకుంటే టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్గా కేరళ అండ్ ఉత్తరాఖండ్ ఉన్నాయి విత్ 79 స్కోర్. ఇండియా యొక్క కాంపోజిట్ స్కోర్ వచ్చేసి యావరేజ్ స్కోర్ వచ్చేసి 71. సో లీస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ ఏంటి? బీహార్ అండ్ జార్ఖండ్ ఉన్నాయి.